Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా సార్ మేడం అదే తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. తలైవన్ తలైవి అనే సినిమా. విజయ్ సేతుపతి గారు అండ్ నిత్య మేనన్ గారు అనమాట. ఒకరేమో పీపుల్స్ ట్రెజర్ అంటారు మక్కల్ సెల్వన్, ఇంకొకరేమో ఈ జనరేషన్ సౌందర్య అంటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కుటుంబాలను అందరికీ రీచ్ అయిన యాక్టర్స్. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో బాగా ఎంటర్టైన్ చేస్తూ మన ముందుకైతే ఆల్రెడీ తమిళ్లో వచ్చారు, తెలుగులో 2 రోజుల్లో రాబోతున్నారు. సో, ఆ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత అసలు సినిమా ఎలా ఉండబోతుంది? ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకోబోతుంది? దాన్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? ఇలాంటి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్. బాగున్నారా? యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా ఫ్యామిలీ ఇమేజ్ బాగా సంపాదించుకున్న వాళ్ళు. విజయ్ సేతుపతి అనగానే ఆయన నార్మల్‌గా పొట్టేసుకొని, షర్ట్ ఇప్పేసి బొజ్జున్నా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఏదో మనవాడు మనకు దొరికిన వరం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇటుపక్క నిత్య మేనన్ యాక్టింగ్ గురించి ఆవిడ ఈ జనరేషన్ సౌందర్య అంటూ ఉంటారు. సో, వాళ్ళిద్దరూ కలిసి కంప్లీట్‌గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో, వాళ్ళ మధ్య అల్లరి ఇదంతా ఎలా ఉండాలో మనకి విజువల్‌గా చూపిస్తున్నారేమో అనిపించింది ఆ ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత. సో, మీరేమంటారు? సార్, మేడం గురించి మీరు ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ట్రైలర్ మాత్రం చాలా క్యూట్‌గా ఉంది. యాక్చువల్‌గా వాళ్ళు చూపిస్తున్నది స్క్రీన్ మీద ఏంటంటే హస్బెండ్‌కి, వైఫ్‌కి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. అది యాక్చువల్‌గా ఒక సీరియస్ టాపిక్. కానీ ఆ సీరియస్ టాపిక్‌ని చాలా హ్యూమరస్‌గా చెప్తున్నారు. ఇది ఏంటంటే ఒక జంధ్యాల గారి సినిమాలుంటాయి, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలాగా అనిపిస్తుంది. ఇది డబ్బింగ్ సినిమా అయినా ఒక తెలుగు సినిమాలాగా లేదు అని చెప్పడానికి లేదు. ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఒక తెలుగు ఫీల్ వచ్చేస్తుంది అందులోంచి. అవును. ఎందుకంటే ఎంతో అంత మనం ఆ హీరోయిన్ మనమే, హీరోయిన్ కూడా ఎంతో అంత ఓన్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఒకప్పటి పాతకాలంలో చూస్తే మనకి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు ఉండేవారు కదా. వాళ్ళిద్దరిని కంబైన్ చేసి ఒక సినిమా ఉండుంటే ఎలా ఉంటుంది అంటే ఈ సినిమా అని చెప్పొచ్చు. అంత బాగా కామెడీ చాలా పండుతుంది. అంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు ట్రైలర్ నుంచే చాలా నవ్వొస్తుంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఓకే. అంటే బేసికల్లీ అంటే నార్మల్‌గా ఏమన్నా దీన్ని ఒక తెలియనిది ఏదైనా ఒక హిడెన్ మెసేజ్ దీనిలో ఉండబోతుందని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? ఉంటదండి. ఇప్పుడు చాలామంది యూత్‌ని ఎలా ప్యాంపర్ చేస్తున్నారంటే పేరెంట్స్ ఒక ఏజ్ వరకు కూడా బాగా చదువుకోమని, ఆ తర్వాత మంచి జాబ్ తెచ్చుకోమని, వస్తే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో నుంచి జాబ్‌లో ప్లేస్ అయిపోతున్నారు. ఆ వెంటనే ఇంక వీళ్ళకి స్టార్ట్ అవుతది ఇంట్లో పెళ్లి చేసుకోమని. కానీ వాళ్ళకి ఆ మొత్తం లైఫ్‌లో వాళ్ళ పేరెంట్స్, కొంతమంది చుట్టాలు తప్ప అసలు మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటదో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. అవును. దానికి ఒక కౌన్సెలింగ్ అంటూ లేదు. దానికి ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ లేదు. హ్మ్. అంటే పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటది? వచ్చే అమ్మాయి నాతో ఎలా ఉంటది? వాళ్ళతో నేను ఎలా ఉండాలనే క్లారిటీ హ్మ్. హార్డ్‌లీ ఎనీవన్ విల్ హావ్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకో సిస్టర్ ఉండి వాళ్ళకి పెళ్లయితే చూస్తారేమో తప్ప అవును. అదర్‌వైజ్ ఆ క్లారిటీ ఉండదు. సో, ఈ సినిమా ఎంతో అంత లైఫ్ స్కిల్స్‌ని ఎంబైబ్ చేస్తదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక పెళ్లి కాబోయే ఒక వ్యక్తికి అమ్మాయి గావచ్చు, అబ్బాయి గావచ్చు, తన నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఒక హస్బెండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి? ఒక రాబోయే వైఫ్ నుంచి. ఒక వైఫ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి హస్బెండ్‌కి అనే ఒక రియలిస్టిక్ క్లారిటీ ఇవ్వబోతుంది అనిపిస్తుంది. హ్యూమరస్ వేలో. సీరియస్‌గా చెప్తే ఏంటంటే ఇది ఏడుపు గొట్టు సినిమా అవుతది. అలా కాకుండా హిలేరియస్‌గా, హ్యూమరస్‌గా చెప్పడానికి ట్రై చేశారు. ఇలాంటివి బాగా క్యాచ్ అప్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయి మినిమమ్ ఎంటెక్ చదివిన అబ్బాయిని కోరుకుంటూ ఉంటది. సో, ఇందులో చూస్తే అమ్మాయి మాస్టర్స్ చేస్తది. అబ్బాయి ఏమో ఒక పరోటా మాస్టర్. సో, అంటే ఇది ఒక హిడెన్ మెసేజ్ ఏదో ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ఎడ్యుకేషన్ చూడకండి, కంపేర్ చేసుకోకండి, ఎలా చూస్తారనేది. ఈవెన్ అబ్బాయి కూడా ఆమె పేరు రాణి అయితే మహారాణి అని పిలుస్తాడు. మహారాణిలా చూడాలనుకుంటాడు. నన్ను పేరు పెట్టి పిలువు పర్లేదు అంటాడు. సో, చాలా బాగుంది. అంటే ఇది ఒక అంటే రేపొద్దున పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరన్నారేంటంటే కాపురాలు ఎలా ఉండాలి? అమ్మాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అబ్బాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఇవి నేర్పుతుందన్నారు. దాంతో పాటు పేరెంట్స్‌కి కూడా కంపేర్ చేసి పిల్లనివ్వకండి. తర్వాత ఎలా ఉంటారో తెలీదు. అబ్బాయి చూసుకోగలడో లేదో అది చూడండి తప్ప అబ్బాయి ప్రాపర్టీస్ ఏంటి? లేదా అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఇది చూసి ఇవ్వకండి అని ఏమన్నా మెసేజ్ ఇస్తది అని అనుకుంటున్నారా? అంటే తీసుకోవచ్చంటారా పోనీ? ఇలాంటివి అంటే లవ్ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేయడానికి గ్రీన్ టిక్ పడతదేమో గానీ, అరేంజ్ మ్యారేజ్‌లో ఫస్ట్ అమ్మాయే వద్దనేస్తది. రియాలిటీకొస్తే ప్రాక్టికల్ రియాలిటీ మాట్లాడితే అదెప్పుడో ఫార్ ఫ్యూచర్‌లో జరుగుతదేమో గానీ, యాజ్ ఆఫ్ నౌ గర్ల్స్ ఆల్‌వేస్ వాంట్ బెటర్ దాన్ వాట్ దే స్టడీడ్. వాళ్ళు చదువుకున్న చదువు కంటే ఎక్కువ చదువుండాలి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ అయ్యుంటే వాళ్ళ జీతం కంటే ఎక్కువ జీతం ఉన్నవాళ్ళు, ఎక్కువ స్టేటస్‌లో ఉన్న వాళ్ళనే గ్రీన్ టిక్ పెడతారు గానీ, అదర్‌వైజ్ ఒక అమ్మాయిని ఒక పెళ్ళికి కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న జనరేషన్. ఇదివరకంటే కొంచెం పేరెంట్స్ కొంచెం ఫోర్స్ చేస్తే ఒప్పుకునే వాళ్ళేమో గానీ, ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ గర్ల్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకేం కావాలని. వాళ్ళకి కావాల్సింది దొరికేంత వరకు దే విల్ వెయిట్. అది.
అండ్ విజయ్ సేతుపతి గారి గురించి చూసుకుంటే ఆయన ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్ ఆయన కోసమే రాశారేమో అని ఫీల్ అయిపోతున్నారు. అవును. ఏ రోల్ అయినా ఆయన యాప్ట్ అంటే మేబీ రైటర్ పెన్ పెట్టినప్పుడు ఈ 6 ప్యాక్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలని రాసుకోవచ్చు. విజయ్ సేతుపతి గారు వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్ని కొట్టేసి విజయ్ సేతుపతి గారికి ఏముంటే అవే అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. ఇటుపక్క నిత్య మేనన్ గారిని చూసుకుంటే ఈవిడ ధనుష్ గారి పక్కన యాక్ట్ చేసినా ఈవిడ ఆయనతో పాటు స్క్రీన్ తినేస్తుంది. లేదు భీమ్లా నాయక్ లాంటి పవన్ కళ్యాణ్ గారి పక్కన కనిపించిన స్టార్ ఇమేజ్ ని డామినేట్ చేస్తూ ఆయనతో పాటు స్క్రీన్ స్పేస్ కరెక్ట్ గా కొడుతుంది. సో ఇలాంటి ఆమె ఇద్దరు ఐ గ్రాబర్స్. మనకున్న రెండు కళ్ళు రెండు మీద డివైడ్ చేయలేం. అలాంటి ఇద్దరు ఒకే స్క్రీన్ మీద అటు ఇటు కనిపిస్తే ఎలా ఉంటది అంటారు? ఎవరు గ్రాబ్ చేస్తారంటారు అసలు మన ఐస్? ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ కి బిలీవబిలిటీ తేవడం ఒక యాక్టర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు ప్లే చేసే రోల్ ని వాళ్ళు ఎంతవరకు హానెస్ట్ గా ప్రజెంట్ చేస్తున్నారు ఆడియన్స్ కి, ఆడియన్స్ ఎంతవరకు నమ్ముతున్నారు ఇది వీళ్ళు అని. ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి కనిపిస్తే అతను ఆ క్యారెక్టర్ ఫెయిల్ అయినట్టు. కానీ నాకు అదే ఆ హోటల్లో వర్క్ చేసే మాస్టరే కనిపిస్తే ఆ హీరోనే సక్సెస్ అయినట్టు అక్కడ, మోర్ దాన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి కూడా అంతే. ఇద్దరు కూడా ఆ కేపబిలిటీ ఉన్న వాళ్ళు. ఏంటంటే వాళ్ళు జస్ట్ యాక్టర్ అని చెప్పలేము, వాళ్ళు ఆ క్యారెక్టర్ ని బతుకుతారు. లిటరల్లీ దే లివ్ ద క్యారెక్టర్. యాక్ట్ చేయడం కంటే కూడా మించి ఒకటి ఉంటది కదా, ఆ క్యారెక్టర్ లానే బతకడం, ఆ క్యారెక్టర్ లానే బిహేవ్ చేయడం, బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ చిన్న చిన్న న్యూయాన్సెస్ లో కూడా వీ అండర్స్టాండ్ వీళ్ళు ఎంత డీటెయిలింగ్ పట్టుకున్నారు ఆ క్యారెక్టర్ లోంచి అని అర్థమవుతుంది. అది ఎంజాయ్ చేస్తాం ఆడియన్స్ చాలా. అందుకే వీ ఫాల్ ఫర్ గుడ్ యాక్టర్స్. గుడ్ యాక్టర్స్ కుండే మెయిన్ థింగే అది. ఏంటంటే మోస్ట్ 99.9% కూడా ఆ క్యారెక్టర్కి బిలీవబిలిటీ తెచ్చేస్తారు. దానివల్ల ఎవరైనా వచ్చి దాని గురించి మనం నెగిటివ్ మాట్లాడినా బాగాలేదన్నా మన మనసు ఒప్పుకోదు. వీ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఎనీబడి హూ స్పీక్స్ నెగిటివ్ అబౌట్ దట్. సో ఆ బిలీవబిలిటీ ఇద్దరికి ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒకే దాంట్లో ఉన్నారంటే ఇట్స్ ఎ ట్రూ స్టార్ కాంబినేషన్, స్టార్ స్టార్టెడ్ కాంబినేషన్. అండ్ నార్మల్గా రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ టీజర్లు వచ్చినప్పుడు ఒకేసారి ఎట్ ఎ టైం తమిళ అండ్ తెలుగు వస్తుంది అని అనుకున్నారు. బట్ తమిళ్లో ముందు రిలీజ్ చేసి 1 వీక్ డిలే చేయడం ఇది అంటే ఏ పారామీటర్స్లో వర్కౌట్ అవుతుంది అంటారు? అది ప్రొడ్యూసర్స్ విల్ టేక్ ద కాల్ కదా, అండ్ కొన్ని టెక్నికల్ పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా టెక్నికల్ యాజ్ పర్ మన అబ్జర్వేషన్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కొన్ని చూసినప్పుడు ఇలాగ ఎప్పుడైనా డిలే చేసినప్పుడు బాగా వర్కౌట్ అయిందా, ఎట్ ఎ టైం రిలీజ్ అయినప్పుడు బాగా వర్కౌట్ అయింది? అంటే డిలే చేసినప్పుడు ఏంటంటే ముందే పాజిటివ్ టాక్ అక్కడ నుంచి వస్తుంది, తమిళ్లో బాగుందంట, చెన్నై వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని. తెలుగులోకి వచ్చేసరికి ఓకే ముందే ఒక బిలీవబిలిటీ వచ్చేస్తుంది కాబట్టి వెళ్ళిపోతారు. లేదు అంటే ఎట్ ఎ టైం అయితే మాత్రం మనం ట్రైలర్ టీజర్ మీద మనం ఎంతైతే ట్రైలర్ టీజర్ ఎంతైతే మనల్ని అట్రాక్ట్ చేసినాయో, ఎంతైతే మనల్ని హుక్ చేసినాయో దాన్ని బట్టి వెళ్తా ఉంటాం. సో ఇది రెండిట్లో కేసెస్లో కంపేర్ చేస్తే ఏది వర్కౌట్ అవుతుంది అంటారు? ఇప్పుడు టీజర్ ట్రైలర్ బాగున్నాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేస్తారు. అదే టీజర్ ట్రైలర్ డౌట్ఫుల్ గా ఉంటే వెళ్ళాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్ కి రివ్యూ హెల్ప్ చేస్తుంది, ఒక పాజిటివ్ మొత్తం ఒక ఏదైనా. అదే ఒక వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయిన ఆడియన్స్ కి ఇంకా ఎప్పుడు రిలీజ్ అయినా దే విల్ గో అండ్ ఎంజాయ్ కదా. సో ఈ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా పీపుల్ విల్, ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ విల్ ఎంజాయ్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్. సో సక్సెస్ గ్యారంటీ ఉంటుంది దీనికి. సో ఇద్దరు ఎలాగో స్క్రీన్ తినేస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఇంపాక్ట్ ఈ వీక్ గట్టిగా ఉండబోతుంది అంటారా? ఈ వీక్ అనే కాదు, అంటే అంటిల్ August 14 నెక్స్ట్ పెద్ద మూవీస్ వచ్చే వరకు కూడా ఈ సినిమాకి మంచి ఫ్యామిలీ ఆక్యుపెన్సీస్ తోటి, ఎట్లయితే మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఫ్యామిలీ ఆక్యుపెన్సీస్ ఇలా చూసాము, ఈ సినిమాని అంతా ఓన్ చేసుకునే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.